అమ్మ ధైర్యం చెప్పాలి. ఇప్పుడు కష్టం వచ్చినప్పుడే మనిషి క్యారెక్టర్ అనేది తెలుస్తుంది. మీ నాయన ఇంత పెద్ద కుటుంబం విడిచిపెట్టిపోయింది, మీరే ఇద్దరే కాదు పిల్లలకి, కుటుంబం అంటే మీరే కాదు, మేమందరం ఉన్నాం. మీకు ఆగన్ ఉన్నాడు, రాజన్ ఉన్నాడు, మొత్తం బీఆర్ఎస్ పార్టీ నియమం నేనున్నా. అర్థమైందా? బేజారు కావద్దు, ధైర్యంగా కొట్లాడాలి. జీవితంలో సమస్యలు వస్తాయి. నన్ను కూడా నిన్న 8 గంటలు కూర్చోబెట్టి నన్ను కూడా జైలు పెడతాను, కోచింగ్ చేస్తాను. భయపడి ఆయన ఇది చేసుకుంటామే. కొట్లాడాలి, యుద్ధం చేయాలి. ఆయన లెక్క మాత్రం పొరపాటు ఇంకోళ్ళు కావచ్చు. ధైర్యం చెప్పు, అమ్మని మంచిగా చూసుకో, అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను, అన్ని చేస్తా అంటున్నాయి కదా. విడిచిపెట్టమ్మా, నువ్వు అమ్మని ధైర్యంగా ఉన్నావు, పెద్దదాన్ని నువ్వు ధైర్యం చూసుకో. అన్న ఏ పేరు? నీ పేరు? మీరు ఏం చదువుతున్నావు బిడ్డ? 7th. మంచిగా చదవాలి, ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ విడిచిపెట్టద్దు, దూరంగా చదవాలి. అన్ని నేను చూసుకుంటాను. అర్థమైందా? నాన్న ఇట్లా చేసిండు, బాధపడద్దు, విడవద్దు. మీరు అమ్మ ధైర్యంగా ఉంటారు. భయపడకు, వచ్చింది వాళ్ళ కోసం కదా. అర్థమైంది. భయపడద్దు, ధైర్యంగా దగ్గర చూసుకో, దగ్గర చూసుకో, కుటుంబానికి మొత్తం దగ్గర ఏర్పాటు దగ్గర ప్రోగ్రామ్ రాజకీయాల్లో అలాగే జీవితంలో అపజయాలు, జయాలు, ఎదురు దెబ్బలు ఇవన్నీ కూడా అత్యంత సహజమైన విషయం. దురదృష్టం ఏమంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఒక ముఖ్యమైన కుటుంబ సభ్యుడు, మా సోదరుడు, సిరిసిల్ల నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా నిబద్ధతతో పనిచేసిన ఒక సైనికుడు కుంటయ్య గారు, మరి మొన్న నాకు కష్టం వచ్చినప్పుడు, నేను ఏసీబీ వాళ్ళు నన్ను విచారిస్తున్నప్పుడు నా కోసం హైదరాబాద్ దాకా వచ్చి సాయంత్రం దాకా అక్కడనే ఉండి నాకు ధైర్యం చెప్పి, అన్నా నీకేం కాదని చెప్పి, మరి రాత్రి ఇక్కడికి వాపసు వచ్చి ఏమైందో తెలియదు, రాత్రికి రాత్రే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిస్తే ఒక్క నిమిషం మనసు కకావికలమైంది. వారి కుటుంబాన్ని ఈరోజు కలిసిన తర్వాత నిజంగా కూడా బయట రాజకీయ నాయకులు అంటే ఏదేదో ఊహించుకుంటారు, కానీ బయటికి ఎంత గంభీరంగా కనబడ్డా లోపల దుఃఖాన్ని దాచుకొని, లోపల కష్టాన్ని కూడా అదిం పెట్టుకొని, ఒకవైపు ప్రజల కోసం పనిచేస్తూ మరొక వైపు తమ కుటుంబాన్ని కూడా కాపాడుకునే క్రమంలో ఒక ఒత్తిడికి లోనై మా సోదరుడు దురదృష్టవశాత్తు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. తెలవంగానే నేను మా మండల పార్టీ అధ్యక్షులు గజబింకర్ రాజన్న గారికి, మా జిల్లా పార్టీ అధ్యక్షులు తోటాగయ్య గారికి ఫోన్ చేసి అర్జెంటుగా అత్యవసరంగా అవసరమైతే హైదరాబాద్ షిఫ్ట్ చేస్తారా, లేకపోతే ఎల్లారెడ్డిపేటలో ఉండే మన అశ్విని హాస్పిటల్ తీసుకుపోయి, ఎందుకంటే అక్కడ పాయిజన్ కేసులు ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ ఇస్తారని తెలుసు, మీరు వెంటనే తీసుకుపోండి అంటే వాళ్ళు కూడా పాపం శాయశక్తుల ప్రయత్నం చేసింది. దురదృష్టవశాత్తు కిడ్నీలు ఫెయిల్ కావడం, దురదృష్టవశాత్తు కుంటయ్య గారిని కాపాడుకోలేకపోవడం జరిగింది. కానీ ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ఆ ఇద్దరు పిల్లల చదువులు, వారి పెళ్ళిళ్ళు, ఆ ఇద్దరు పిల్లలు, వారితో పాటు వారికి ఉండే ఇతర సమస్యలు అన్నింటినీ కూడా నేను చూసుకుంటానని చెప్పి వారి కుటుంబానికి నేను మాట ఇచ్చిన. ఒక ఎమ్మెల్యే గారు పోతే ఆ కుటుంబానికి ఎట్లా అండగా ఉన్నామో, ఈరోజు మా కుంటయ్య గారికి కూడా, ఆ కుటుంబానికి కూడా అదే స్థాయిలో, పూర్తి స్థాయిలో అండగా ఉంటాం. వారు మాకు ఇచ్చిన వారి సహచర్యం కానీ, వారు మాతో పాటు కలిసి గడిపిన సమయం కానీ, అదేవిధంగా వారు పార్టీకి చేసిన సేవలు కానీ, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ కుటుంబానికి మొత్తం బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకత్వం మొత్తం అండగా ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం, పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని కాపాడుకుంటామని